ఈరోజైతే ఒక కొత్త వెరైటీతో వచ్చానన్నమాట. ఓకేనా, సింపుల్ ఈజీ టేస్టీతో ఏంటంటే బీట్రూట్ జామున్ అనమాట. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు, అంత సూపర్గా కుదిరింది. ఖచ్చితంగా ట్రై చేయండి, హెమ్మీగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఏం లేదు, సింపుల్ ఈజీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఓకే, ఫస్ట్ బీట్రూట్ అనేది క్లీన్ చేసేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి ఒక 4 ఖర్జూరాలు మీకు ఆడ ఉంటే వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది, స్వీట్గానే లైట్గా. ఓకే, 4 ఖర్జూరాలు, మళ్ళీ బీట్రూట్ ఒక బాండిలోకి అయితే వేసుకొని ఒక 2-3 కప్స్ వాటర్ వేసుకొని, టీ కప్తో 2-3 కప్స్ వాటర్ అయితే వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. తిప్పుతూ ఉడకబెట్టుకోవాలి. ఓకేనా, నీళ్ళు అనేది ఉండకూడదు, లైట్గా ఉన్న నడుస్తుంది. ఎందుకంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఉండాలి కాబట్టి, ఎందుకంటే మళ్ళీ పైన నుంచి పోసేది అవుతుంది, అక్కర్లేదు. ఇలా అయితే ఉడకబెట్టుకోవాలి. ఓకే, కొంచెం మంచిగా ఉడకాలన్నమాట. కొంచెం మళ్ళీ పచ్చి వాసన అనేది వస్తుంది. ఓకే, బీట్రూట్ ఎలాగైనా స్మెల్ బాగుండదు, కానీ స్మెల్ రాకుండా అంత బాగా కుదిరిందనమాట. సూపర్ అంటే సూపర్ టేస్టీగా అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా, ఒక కత్తితోటైతే చూస్తున్నాను ఉడికిందో లేదో. ముక్క అయితే మంచిగా ఉడికిపోయింది. సరేనా, ఒక 2 నిమిషాలు అలా వదిలేసాను అనమాట. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా అని, ఆ వాటర్ సరిపోతుంది. నేనైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఓకే, ఇదైతే కొంచెంసేపు చల్లగా అవనివ్వాలన్నమాట. ఓకేనా, చల్లగా అయిన తర్వాత మనము అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాము. కొంచెంసేపు వదిలేసాను అనమాట చల్లగడానికి. ఇప్పుడైతే చల్లగా అయితే అయిపోయిందనమాట. మిక్సీ జార్లోకి అయితే తీసుకుందాము. ఓకే, మెత్తగా పట్టేసుకోవాలన్నమాట. అంటే ముక్కల మధ్యలో తగలకుండా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి. చూసారా, మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత రెడీగా ఉందో. అయితే సూపర్ ఉంటుంది. ఫేస్కైనా అప్లై చేసుకోవచ్చు. కొంచెం మనము అదే బీట్రూట్ జ్యూస్ అయితే పక్కన మిగులుతుంది కాబట్టి దాన్ని పిప్పి దాంట్లో అయితే ఫేస్ ప్యాక్ నేను ఆల్రెడీ ట్రై చేశాను కదా, ఎవరైనా చూడకుంటే చూసేసేయండి. ఇప్పుడైతే నేను ఈ కప్పుతోటి 1/2 కప్ అయితే షుగర్ తీసుకున్నాను. ఒక బాండిలోకి నేను అదే బాండిలోకి వేసేసుకున్నాను అనమాట. గ్యాస్ ముట్టేసుకొని షుగర్ అయితే వేసుకున్న తర్వాత ఒక టీ కప్ అంతా వాటర్, అంతే, ఎక్కువ ఏం లేదు. షుగర్ అంతా కరిగిపోవాలన్నమాట. ఒక సన్న తీగ పాకం వచ్చేంత వరకు తిప్పుకోవాలి. ఓకేనా, తీగ పాకం అయితే రావాలన్నమాట. వెయిట్ చేస్తాం తీగ పాకం వచ్చేలాగా. చూసారా, తీగ పాకం అయితే ఇంకా రాలేదు, తిప్పుతున్నాను అనమాట. సారీ, నేనైతే మధ్యలో బీట్రూట్ జ్యూస్ అనేది అయితే తాగాను అనమాట. కంపల్సరీ కదా బీట్రూట్ జ్యూస్ అయితే. నేనైతే డైలీ ఒక్కసారైనా తాగుతాను. కంపల్సరీ మార్కెట్ పోయేది బీట్రూట్ కోసం అనమాట. బీట్రూట్, క్యారెట్, ఈ 2 కంపల్సరీ సాత్విక్ కోసం అనేసి. ఓకేనా, ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకున్న బీట్రూట్ గుజ్జు అంతా దీంట్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలుపుతూనే ఉండాలా. మధ్యలో ఉడికేటప్పుడు మీన పడుతుంది, జాగ్రత్తతో కలుపుకోండి. ఓకేనా, మూత పెట్టి కూడా కొంచెంసేపు వదిలేసుకోండి. చూసారా ఎంత బాగా ఉడికింది కదా, ఇంకా కొంచెం ఉడకబెట్టుకోవాలి. ఇదైతే చూసారా, ఫస్ట్ పైకి ఉన్నది, ఇప్పుడు చూసారా ఎంత కిందికి అయితే వచ్చేసిందో. అంతసేపు అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. ఓకే, తర్వాత ఉడకబెట్టిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని అదంతా కూల్ ఎక్కనిచ్చి చల్లగా అయినాక నిమ్మకాయ అయితే పిండుకున్నాం కదా. నిమ్మకాయ పిండుకొని బాగా తిప్పేసుకొని, నేను బ్రెడ్ తెచ్చుకుంటే చైర్ పైన పెడితే కుక్కలు ఎత్తుకోపోయినాయి ఫ్రెండ్స్, అందుకనే మామూలుగా టేస్ట్ చేశాను. సూపర్ అంటే సూపర్ ఉంది. నేనైతే మళ్ళీ బ్రెడ్ తెచ్చుకుని టేస్ట్ చేయించాను. చాలా అంటే చాలా బాగుంది. అదైతే వీడియో తీయలేదన్నమాట. సూపర్
సూపర్ టేస్టీగా కుదిరింది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? టేస్ట్ అయితే నేను చూస్తున్నాను చూడండి. బ్రెడ్ ప్యాకెట్ కుక్ అయితే ఎత్తుకోపోయింది బయట పెట్టినందుకు. సూపర్గా అంటే సూపర్గా కుదిరింది. ప్యాకెట్ లేదు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. కొంచెం వేడిగా ఉంది కాబట్టి అలా చాలా బాగా కుదిరింది. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి.